ఇప్పటివరకు. అంటే మాస్టర్ ఎన్ని సాంగ్స్, ఎన్ని వందల సాంగ్లు, ఎన్ని ప్రైవేట్ ఆల్బమ్స్. ఇందాక కూడా నేను నా ఫ్రెండ్ తో కార్ లో వస్తున్నప్పుడు ఇది మాస్టర్ కంపోజ్ చేసింది, ఈ సాంగ్ మాస్టర్ కంపోజ్, ఈ సాంగ్ మాస్టర్ కంపోజ్ చేసింది, అన్ని సాంగ్స్ మీరే కంపోజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక నేమ్ మీరు సెట్ చేసుకున్నారు మాస్టర్. కాకపోతే సమ్ టైమ్స్ మాస్టర్ లైఫ్లో మనకి ఏమవుతుందంటే, మీరు ఎంత చేసినా, మనం ఎంత పై వరకు వచ్చినా సరే, ఎక్కడో దగ్గర ఏదోలాగా మీరేమవుతుందంటే ఆడియన్స్ పర్సెప్షన్ నుంచి కొంచెం ఆ ట్రోలింగ్ కానీ, ఆ నెగిటివిటీ కానీ సాంగ్స్ విషయంలో, ఇప్పుడు మీరు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు, ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ఎందుకని చెప్పి ఒక సర్టన్ ఆడియన్స్కి నచ్చట్లేదు, అది మనం చేసేదాని వల్ల ఉంటుందా లేదా ఆడియన్స్ పర్సెప్షన్ అలా ఉంటుందా? నేను చేసే సాంగు నా డైరెక్టర్లకి, నా హీరోస్కి నేను చూపించి, నేను 2-3 ఆప్షన్స్ చూపిస్తాను. వాళ్ళందరూ ఓకే అంటేనే దాన్ని నేను చేస్తాను. అంతేగాని లేదు కంపల్సరీ మీరు ఇదే చేయాలి, నాకు ఇదే కావాలి, ఇలా చేస్తారు లేదని అడగను నేను. అర్థం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు, ఇప్పుడుండే దానికి తగ్గట్టు, సాంగ్ తగ్గట్టు, సాంగ్ ఏంటి, సాంగ్ ఏం కోరుకుంటే దాన్ని బట్టి నేను ఆప్షన్స్ ఇస్తాను. అందరూ అప్రూవల్ అయ్యి ఇది చేద్దాం అంటేనే మనం చేసేది. కొంతమంది ఏంటంటే కావాలని వీడిలా ఉన్నాడు చెయ్యాలని చెప్పి కొంతమంది నెగిటివ్గా కావాలని ట్రోల్ చేస్తున్నారు. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు, నా హీరోలకి కాకుండా అంటే నేను వేరేగా అయితే వెళ్ళను.